భగవద్గీత 32 డే 33 శ్లోకం. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగః సుఖాని చ త ఇమేయవ స్థితా యుద్ధే ప్రాణం సత్యక్త్వా ధనాని చ. ఏషం అర్థే కాంక్షితం నః రాజ్యం భోగః సుఖాని చ తే ఇమే అవస్థితః యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. ఏషమర్థే ఎవరి కొరకు, నః మా వలన, రాజ్యము భోగః భోగములు, చ మరియు సుఖాని సౌఖ్యములు, కాంక్షితం కోరబడినవో, తే అట్టి, ఇమే వీరు, యుద్ధే యుద్ధమునందు, ప్రాణములను, చ ఇంకను, ధనాన్ని ధనములను, తక్త్వా విడిచి, అవస్థితః నిలిచి ఉన్నారు. మనము ఎవరికై ఈ రాజ్యము భోగములను సుఖములను కోరుకొనుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చి నిలిచి ఉన్నారు. నెక్స్ట్ శ్లోకం కంటిన్యూటీలోనే. Those for whom we desire this kingdom, pleasures and happiness have abandoned their hopes for wealth and life and have come to the battlefield. అపాయింట్మెంట్లో ఉన్నది నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ నియర్ అండ్ డియర్సే కదా, వాళ్ళని నేను ఎలా చంపగలనని బాధపడ్డాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈ శ్లోకంలో అంటే, ఈవెన్ దో ఫైట్ చేసి విక్టరీ పొందిన తర్వాత వచ్చే కింగ్డమ్ ప్లెజర్స్ వీటన్నిటిని ఎవరి గురించి అయితే కోరుకుంటున్నామో వాళ్ళు కూడా, మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ నియర్ అండ్ డియర్స్ కూడా వెల్త్ అండ్ హెల్త్, వాళ్ళ ప్రాణాల గురించి కానీ హెల్త్ గురించి కానీ ఆశలే వదులుకొని ఫైట్ చేయడానికి నాతో సిద్ధంగా ఉన్నారు కదా, ఇంకా ఎవరి గురించి ఫైట్, ఎవరి గురించి వారు అని అడుగుతున్నాడు.